తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లు విక్రయించాం, బకాయిలు చెల్లించలేదు, ధరలు పెంచలేదు, అమ్మకాలు నిలిపేస్తున్నాం. ఎక్సైజ్కు యూబీ గ్రూప్ లేక బకాయిలు 658 కోట్లు, 31% ధరలు పెంచాలన్న సంస్థ కమిటీ నివేదిక. అసలు ఈ బీర్లే బంద్ చేద్దాం, ఎందుకు ఇవన్నీ? తాగుడెందుకు? ఎందుకు కావాలి? ఎవరికి కావాలి బీర్లు? ఎందుకు? వాని కోసం వీని కోసం భయపడడం ఎందుకు? బీర్లు తాగుడు, బీర్లు ఉత్పత్తి చేసే అభివృద్ధి? బీర్లు తాగడమే అభివృద్ధి? వైన్స్, విస్కీలు, బ్రాండీలు తాగడమే అభివృద్ధి? ఇదేనా అభివృద్ధికి కారణం? 40,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రతి ఏడాదికి ప్రజల నుంచి తాగుబోతులను చేసి తీసుకోవడమే అభివృద్ధి? ప్రజలకైనా బుద్ధి ఉండాలనా, సిగ్గుండాలనా? ఎస్, ప్రజలది కూడా తప్పే. తాగుబోతులు ఎన్నడో ఏడాదికి ఒక్కసారి 2 సార్లు తాగితే ఎవడు ఉత్పత్తి చేయడు. చిన్నగా 10 మందికి 20 మందికి ఆ ఏడాదికి ఒకసారికి సరిపోయేదే. పొద్దున్న లేస్తే మంచినీళ్ళ కంటే ఎక్కువ బీర్లు తాగుతున్నారు, మంచినీళ్ళ కంటే ఎక్కువ కూల్ డ్రింకులు తాగుతున్నారు, మంచినీళ్ళ కంటే ఎక్కువ పనికిరాని అన్ని తాగుతున్నారు. నీళ్లు తాగుడు బంద్ చేసిరు, తిండి తినుడు బంద్ చేసిరు, ఏమీ లేదు.